అమ్మా కొబ్బరికాయ కొట్టండి. కొట్టాల్సింది నేను కాదు, కళ్యాణ్. వీడు మనకంటే పెద్ద ముదురు. మనం కంపెనీని దోచుకుంటే వీడి అమ్మాయి గారి మనసే దోచుకున్నాడు. మీరు కూడా దోచుకోవచ్చుగా, ఒక్కసారి మా ఇంటికి వస్తే. వచ్చేది చిపా. ఆడ కూతురు అంతగా అడుగుతుంటే వెళ్ళొచ్చేయచ్చు కదా సార్ ఒకసారి. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. దీనికే పెద్ద ఆయాసం. అయినా ఏంటే ఇల్లు ఇల్లు అని ఓ వెనక్కి తీసుకుంటున్నావు? నీ ఇల్లు ఏమైనా తాజ్మహల్ అనుకుంటున్నావా? నేనేమన్నా వాస్తు పండిట్ అనుకున్నావా? తోలు తీస్తా. కళ్యాణ్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వెయిట్ చేయి. షూర్. డబుల్ కంగ్రాట్స్ రా. సాయంత్రం నాకు పార్టీ కావాలి. కోడుకునేది కోకర వాటర్ నాది. రెండు నావైతే నీకు ప్రాబ్లం ఉందా? అసలు లేదు. అందరిలో చెప్పడం ఇబ్బందిగా అనిపించి వెయిట్ చేయమన్నాను. నేను ఆ రోజు మార్తాళి డీల్ ఒప్పుకుంది నిన్ను వదిలించుకోవడానికి. కానీ అప్పటి నుంచి నువ్వు చేసిన ప్రతి పనిలో నా మీదున్న ప్రేమ, నాకేమవుతుందో అన్న ఆరాటం కనిపించింది. బెట్ గెలవగానే నన్ను లవ్ చేయమని అడుగుతావనుకున్నాను, కానీ అడగలేదు. నీలో ఉన్న సంస్కారం నచ్చింది. కానీ నన్ను నేను ఎంత కన్విన్స్ చేసుకున్నా నీతో లైఫ్ ఊహించుకోలేకపోతున్నా. నేను పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు, నీ పరిస్థితి వేరు. నా గోల్ వేరు, నా లైఫ్ వేరు. సారీ కళ్యాణ్, మనం జర్నీ చేసేటప్పుడు ఎంతోమంది రాంగ్ పర్సన్స్ తగులుతారు. నన్ను కూడా అలాంటి రాంగ్ పర్సన్ అనుకో. రాంగ్ పర్సన్ నువ్వు కాదు, నేను. డే 1 నుంచి నువ్వు క్లారిటీగానే ఉన్నావు. నేనే మ్యాజికల్ బాండ్ అని, కోఇన్సిడెన్స్ అని మన ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ మర్చిపోయాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ ఇందు. కానీ ఒక్క మాట ఇందు, బాధనైతే దాచుకోగలం కానీ ప్రేమ దాచుకోలేం. ఐ లవ్ యూ. పర్ఫార్మెన్స్ బాగుందిరా. డబ్బులు తీసుకున్నారు, అమ్మాయిని తీసుకెళ్ళటానికి మ్యాక్సిమం ట్రై చేశారు. చాలు, తనని వదిలేస్తే మిమ్మల్ని వదిలేస్తా. నువ్వు వదిలిపెట్టడం ఏంట్రా? నాకు మంచి లక్షణాలతో పాటు ఒకే ఒక్క చెడ్డ లక్షణం ఉంది. కొట్టటం మొదలు పెడితే కంట్రోల్ ఉండదు. ఎదుటివాడెవడైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నేను గ్రౌండ్లో దిగితే క్లీన్ స్వీపే.
రేయ్ ఆ మార్తాలి గాడికి చెప్పు, మళ్ళీ కంపెనీ వైపు గాని చైర్మన్ గారి అమ్మాయి వైపు గాని చూస్తే చంపేస్తా. మార్తాలేవుడు తన చైర్మన్ కూతురేంటి? మిమ్మల్ని మోసం చేసి చైర్మన్ కూతురులా ఇక్కడికి వచ్చింది. అసలు తనెవరో తెలుసా? వీరభద్రాపురం ఎమ్మెల్యే గాడప్ప చేసుకోబోయే అమ్మాయి. నాది అనుకున్న దాని మీద ఎవడి కన్ను పడ్డా వాణ్ణి వెతికి వెతికి చంపుతా. అసలు ఎవరు నువ్వు? చైర్మన్ గారి అమ్మాయిలా ఎందుకు వచ్చావు? మాది వీరభద్రపురం. నాన్న పేరు నాగప్ప. అనుకున్నది సాధించడంలో ఆయనంత మొండివాడలేడు. మీరంతా అడుక్కు తిన్నా, రోడ్డు మీద పడ్డా, నేను అనుకున్నదే చేస్తాను. నేను యుఎస్ లో ఎంఎస్ చేస్తుండగా నాన్నకి హార్ట్ అటాక్ రావడంతో ఇండియాకు వచ్చాను. నమస్తే. కూర్చో. కలుద్దాం నాగప్ప. ఆ మాటకు అర్థం తర్వాత తెలిసింది. నేను లైఫ్లో పెళ్లే చేసుకుంటాననుకోలేదు. ఏ అమ్మాయిని చూసినా గంట అరగంట. ఫస్ట్ టైం నిన్ను చూశాక పర్మనెంట్ గా నాకు కావాలనిపిస్తుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకో కథ చెప్తా. ఒక గొర్రె వెళ్ళి కసాయి వాడిని, నేను చాలా అమాయకురాల్ని, నన్ను చంపొద్దు ప్లీజ్ 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 అని బతిమలాడింది. పాపం కనికరం లేని కసాయి వాడు దాన్ని క్రూరంగా కత్తితో కశాక్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే గొర్రె భాష కసాయి వాడికి తెలీదు. ఒకవేళ నువ్వెవరినైనా ప్రేమించినా వాణ్ణి చంపి మరీ పెళ్లి చేసుకుంటా. బాయ్. ముహూర్తం పెట్టు మామా. అత్త వస్తా. బామర్ది పెళ్లిలో కలుద్దాం. నువ్వెన్ని చెప్పినా అతనితోనే నీ పెళ్లి. ఏంటన్నా వాడికి భయపడి ఇందునిస్తావా? భయపడి కాదురా, ఇష్టపడి. ఇందు, నువ్వు అమెరికా వెళ్ళి హ్యాపీగా ఉండు. ఎక్కడున్నది మాకు కూడా తెలియను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది.